అత్యద్భుతంగా ఉంది సార్. ఇవాళ యువత మొత్తం దాన్నే ప్రోత్సహిస్తున్నారు. దానికి 5 సంవత్సరాలు ఆయన ఏం చేయలేదు కదా, ఈయన ఏం చేస్తున్నారు కదా. అదన్నీ నిరుపేద ఇవాళ సార్. ఇవాళ 5 రూపాయలతోటి బయటికి వెళ్ళి అన్నం తినే ఇది ఉంది. ఇవాళ హోటల్కి వెళ్తే 150 రూపీస్, 100 రూపాయలు మినిమం సార్. ఇవాళ సామాన్య మానవుడు 5 రూపాయలతో అన్నం తిన్నా అంటే ఆయన ఎంత ఆనందపడతారు సార్ వాస్తవంగా. అది సార్ ఇన్స్టాల్మెంట్గా అసలు నిరుపేద అనేవాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇవాళ వాళ్ళ మెడిసిన్స్కి కానీ దేనికి కానీ వాళ్ళు ఇది వేరు సార్. ఇవాళ అత్యద్భుతంగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పెద్దవాళ్ళు. అసలు మీ తాత ఇచ్చిన ఆస్తికి నీ బొమ్మ వేసుకుంటే విలువేమని ఉందండి. అది సార్, ఇంకా దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి. చూస్తున్నాం, మనం అందరం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో యువత ఎంత ఇబ్బంది పడిందో, ఉద్యోగాలు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సీ పైన తొలి సంతకం అన్నారు, అలాగే ల్యాండ్ టైటిల్ సంతకం అన్నారు. సో డిఎస్సీ ఇంకా పెంచి అంత ఇవ్వడం ఒక యువతగా, ఒక నిరుద్యోగ చాలా చాలా ఆనందంగా ఉన్నాం. గతంలో బడ్జెట్ చూపించి, లోడు బడ్జెట్ చూపించి పేదలను ఇబ్బంది పెడుతూ సంవత్సరానికి ఎంతని పెంచుకుంటా ఇచ్చిన హామీని అలా నెరవేర్చాడు అతను. కానీ రావడమే ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ఇచ్చిన హామీని నెరవేర్చారు చంద్రబాబు గారు. దాని మీద చాలా ఆనందం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే ప్రజల వద్దకు వెళ్ళి మరీ ఇచ్చాడు. సో అలాంటి సీఎంని మేము తెచ్చుకోవడం చాలా ఇదిగా ఉంది. మాకు చాలా మంచి నిర్ణయం అది. చూస్తున్నాం ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోడ్ ఫ్యామిలీస్ కానీ, చిన్న క్లాస్ ఫ్యామిలీస్ కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రోడ్ల మీద. కానీ 5 రూపాయలకి భోజనం అంటే వాళ్ళ నోటికాడ కూడి తీసేసాడు అతను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఇవాళ మళ్ళీ దాన్ని తిరిగి ఓపెన్ చేయడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టినట్టే. రాష్ట్రంలో ఎక్కడో అడుగులోంచి మనం జనజీవనంలోకి వచ్చినట్టుగా సామాన్య మానవుడు కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ మనం ఒక వ్యవస్థలో ఇప్పుడు ఉన్నామని ఒక మనస్ఫూర్తిగా జీవన విధానంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాక మనం అనుకున్న ప్రాణ నాడి మనకి పోలవరం కానీ, అట్లాగే రాజధాని ప్రాంతం కూడా చక్కగా డెవలప్ అయ్యిద్ది అనేది ఈ ప్రాంతంలో ఉన్న, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యా ఉపాధి సంబంధించి చక్కగా ఉంటాయని ఒక మంచి శుభసూచకంగా ఈరోజు ఉంటుంది. అట్లాగే ఆయన పెట్టిన సూపర్ 6 పథకాల్లో డిఎస్సీ మీద కానీ, మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్ ప్రయాణము, ఇవన్నీ కూడా సామాన్యుడికి మేలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి చక్కటి కలయిక ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి